కార్యక్రమము ప్రారంభము ఇప్పుడు జరుగుతుంది. ఇది ప్రతి ఒక్క రైతు ఉపయోగించుకోవాలి. ఇప్పుడు మనం చూస్తుంటే మన పెద్ద నియోజకవర్గంలో 6 మండలాలు ఉన్నాయి. సుమారు మెయిన్ బ్రాంచ్ కెనాల్ కూడా దాదాపు 500 కోట్లతో ఎర్మిగుంట తలుపుల మండలానికి కూడా నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం, నీళ్లు తీసుకునేటువంటి కార్యక్రమంలో ఇంకా వెడల్పు చేయడం కానీ లైనింగ్ చేయడం కానీ పూర్తవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. గాండ్లపేట మండలానికి కూడా ఎగువనున్నటువంటి మెట్ట మీద ఉన్నటువంటి గాండ్లపేట మండలానికి కూడా ఏదైతే ఇప్పుడు జరుగుతుందో హెచ్ఎన్ఎస్ఎస్ ఉప్పం బ్రాంచ్ కెనాల్ పనులు దాంతో పాటు ఎక్స్ట్రా వర్క్ కింద కూడా చేయిస్తాను. దానికి కూడా తొందరలోనే నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితులు కూడా కల్పిస్తాను. ఈ నియోజకవర్గంలో ఏ మండలంలో కూడా రైతాంగము నీళ్ల కోసం ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల నుంచి దూరం చేస్తామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆ బాధ్యత మారి ఏదో వేదిక మీద మాట్లాడేసి ఊరికే కూర్చునేటువంటి నాయకత్వం కాదు. మీ ముందున్నటువంటి నాయకత్వం, అనుభవం ఉంది. బాధలు పడినాం, కింద మీద పడినాం. మా సోదరుడు యూరోపియస్ మీటింగ్ సమాధానం చెప్తున్నాడు కానీ చెత్త బ్యాచ్ అంతా మనం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. రోడ్డు వెంబడితో ఏరుకుపోతుంటే కుక్కలు చాలా మరుగుతుంటాయి. పని చేసి ఫలితాలు ఇచ్చినప్పుడు ప్రజలు పొందుతారు. అంతేగాని వాళ్ళ ఉనికి కాపాడుకోవడానికి వాళ్ళేదో ఇబ్బందుల్లో ఉండి దొంగ పనులు చేసేసి మేము చేసే దొంగ పనులకు అడ్డం చేసినారు, దొంగ పనులు చేయలేకపోతున్నాం, దొంగదారులు డబ్బులు సంపాదించుకోలేకపోతున్నామని ఎవరైనా ఇబ్బంది పడి మాట్లాడే వాళ్ళు మామూలుగా మాస్ మంగళ దగ్గర చూస్తాను. కోర్టు కోసేసి పొద్దు కోసేసి రోడ్డు మీదకి వేస్తే ఇంకా బతికిన రెక్కలు కొట్టుకుంటా ఉంటుంది, కాలు కొట్టుకుంటా ఉంటుంది. వాళ్ళ పరిస్థితి అది. దానికి భిన్నం ఏం లేదు. అటువంటి వాళ్ళ గురించి ఎక్కడికి వచ్చేప్పుడు ప్రాణం అయ్యేది తమ గురించి ఆలోచన చేసిన పరిస్థితి కూడా లేదని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఒక మంచి అవకాశం ఇది, ఒక మంచి వేదిక, ఒక మంచి సందర్భం, ఇది విశిష్టమైనటువంటి సందర్భం. రైతాంగం ఇళ్లలో రైతాంగం కళ్ళలో సంతోషాన్ని నింపేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో అటువంటి వాళ్ళ గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. అభివృద్ధి ధ్యేయంగా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. ప్రతి వర్గానికి ప్రతి పేదవాడికి అండగా నిలవాల్సినటువంటి బాధ్యత తెలిసినటువంటి నాయకత్వము కేంద్రంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, స్థానికంగా నియోజకవర్గ స్థాయిలో కావచ్చు, గ్రామంలో కావచ్చు ఉన్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పేసి మీకు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడ కూడా ఏ కష్టం వచ్చినా కూడా, ఏ సమస్య వచ్చినా కూడా పరిష్కారం చేయాలనే పట్టుదలతో ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం. ఫలితాలను తీసుకురావాల, ఫలితాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కష్టపడాలనే ఒక సంకల్పంతో ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వము, నాయకత్వం మీ ముందుందని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి ఈ ప్రభుత్వం యొక్క సత్సంకల్పానికి మీ అందరి ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి రైతాంగాన్ని కోరుకుంటూ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మీ అందరూ కూడా సహృదయంగా అర్థం చేసుకొని భవిష్యత్తులో కూడా ఆయన